అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నా. ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పాలి మీ అందరికీ. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎవరెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు మన ఛానల్కి. కాబట్టి దీనికోసం స్పెషల్గా స్వీట్ తయారు చేశాను అనమాట. గులాబ్ జామ్ చేశాను. కానీ ఇప్పుడు మనకి సీజన్ ఏంటి? సమ్మరు. ఫ్రూట్ కస్టర్డ్ చేయాలి కదా. దాంట్లో మనం స్పెషల్గా అందరు ఐస్ క్రీమ్తో గులాబ్ జామ్ తింటే మనం కొంచెం వెరైటీగా తినాలి కదా. అందుకు ఫ్రూట్ సలాడ్ చేసి దాంతో గులాబ్ జామ్ అనమాట. చూడండి, ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ పాలు తీసుకున్నాను. దాంట్లో వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. ఇది 1/2 లీటర్ పాలతో చేస్తున్నానండి నేను దీనికి. కాబట్టి ఒక టీ గ్లాస్ ముందు పాలు తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా 1K సబ్స్క్రైబర్ అయినా సంతోషంలో చేస్తున్నానండి. యాక్చువల్గా కనబడి వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. చేస్తా అండి డెఫినెట్గా. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. ఇలా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టండి. దాన్ని పొంగొచ్చే వరకు ఒకసారి ఒక పొంగు రాగానే ఇలా మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపెట్టుకున్న పాలను కూడా ఇందులో వేసేసేయండి. అలా అడుగునుంటే వేస్ట్ చేయడం ఎందుకంటారు కదా. కొన్ని పాలు వేసి మంచిగా దాన్ని కూడా పాలల్లో వేసేసుకొని మంచిగా కలపండి. తిప్పుతూ ఉండండి, అడుగంటిపోతుంది అనమాట. బాగా అలా కలిపేసేసేయండి. 1/2 లీటర్ పాలకి ఒక తినే స్వీట్ని బట్టి పంచదార యాడ్ చేయండి. నేను ఒక కప్పుడు పంచదార యాడ్ చేశాను. తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ చేయండి. కానీ స్వీట్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం ఉంటుంది, చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసారనుకోండి స్వీట్ ఎక్కువైపోయి తినలేము. ఇలా చూసారా దగ్గరగా చిక్కగా వచ్చేసింది అన్నప్పుడు చాలామంది ఇది చల్లారాక ఫ్రూట్స్ కలిపేస్తారు. నేను అలా కదండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారనివ్వాలి. క్రీమీగా ఉంటే చాలా బాగుంటుంది మనకి. సలాడ్స్లో అంటే బేకరీస్లో అట్లా ఇచ్చినప్పుడు చూడండి, అది మన ఫ్రూట్ కస్టర్డ్లో చాలా క్రీమీగా ఉంటుంది కదా. ఆ టైప్లో రావడం గురించి ఏం చేయాలంటే చల్లారిన దాన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టి ఒక 2 గంటల సేపు ఉంచండి. ఈలోపు గులాబ్ జామ్ చేసేసుకుందాం. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ ఎవరికైనా ఒక 1% తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అని ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. దీనికోసం నేను ఒక 1/2 లీటర్ పాలకి ఒక ప్యాకెట్ మొత్తం కలిపేస్తున్నా అండి. దీని ముందు ఉండలేకుండా మంచిగా చేతితో రుద్దుకున్న తర్వాత కొన్ని పాలు వేసారనమాట. కొన్ని పాలు వేసి వాటిని కూడా పాలు మొత్తం పిండికి పట్టేలాగా మెల్లగా చేతితో స్మూత్గా కలపాలండి. ఎప్పుడైనా గులాబ్ జామ్ది గట్టిగా పిసికేస్తే బారావు, గట్టిగా వచ్చేస్తాయి అనమాట. తర్వాత అలా చేతులు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసాను అనమాట. ఎక్కువ వేయద్దు. లాస్ట్కి అలా కలిపిన తర్వాత ఇలా కొంచెం నూనె వేసుకొని పైన పిండికి అద్దేసి బాగా గట్టిగా నొక్కొద్దండి ఎప్పుడైనా గులాబ్ జామ్కి. అంటే నేను చేసే విధానం చెప్తున్నాను, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఆయిల్ పెట్టి మూత పెట్టి మనకి టైం ఉంటే ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. నేను ఒక 15 మినిట్స్ వరకు వదిలేసాను. తర్వాత 15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది మంచిగా నానిపోయి చూసారా, ఇలా పెట్టగానే సాఫ్ట్ అయిపోతుంది అనమాట పిండి. అప్పుడు మనకు గులాబ్ జామున్ ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ఉండని తీసుకొని ఇలా గట్టిగా నొక్కకుండా పైన సాఫ్ట్గా అలా చేసేయండి. పైన క్రాక్స్ రాకూడదంటే మనం ఎంత రోల్ చేస్తే అంత బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట. నేను 2 టైమ్స్ చేస్తాను అండి ఇలా రోలు. ఫస్ట్ మామూలుగా నార్మల్గా ఇలా రౌండ్స్ చేసేసి తర్వాత కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని ఇంకోసారి ఒక 2 టైమ్స్ అలా చేసేస్తాను అనమాట. దీనికోసం పంచదార పాకం పడుతున్నాను. ముందు పంచదార అదే గ్లాస్తో వాటర్ వేసి అది బాగా కరిగి పాకం వచ్చేలా పక్కన పెట్టేసి ఈలోపు ఆయిల్ పెట్టి వేడి చేసేయాలి. గులాబ్ జామ్ ఫ్రై చేసేయాలి కదా. చూడండి ఎంత బాగా వస్తాయో. ఒకసారి అయిపోయింది ఒక ప్యాకెట్ చక్కగా అన్నీ వేసేసి. ఇవి గులాబ్ జామ్ ఎక్కువ తిప్పేద్దండి, బ్రేక్ అయిపోతాయి. అలా గరిటెతో పైన అంటూ ఉంటే ఈవెన్గా కాలుతాయి, లోపల కూడా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి కదిపేసేయకుండా పైన గట్టి పెట్టి అలా రౌండ్గా తిప్పుతూ ఉండి. ఇవే కాదు మనం బజ్జీలు వేసినప్పుడైనా చూడండి అలా మంచిగా పైన మనం గరిటెతో అంటే చక్కగా ఇది అయిపోతాయి. ఇప్పుడు పాకం అయిపోయింది కదా, దీంట్లో ఇలాచి పౌడర్ కొంచెం వేసి ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ అందులో వేసేసా. అంతే. చూడండి ఎంత మంచిగా నోరూరిపోయే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుందా? ఏ స్వీట్ అయినా ఫస్ట్ తినేయచ్చు, కానీ ఈ గులాబ్ జామ్ తినలేదు కదండి, కాసేపు నానాల్సిందే ఇది.
నానపోతే దాని టేస్ట్ దానికి రాదు. పాకం మంచిగా పట్టేదాకా దానికి కొంచెం రెస్ట్ ఇద్దామా. ఇలా చూడండి చక్కగా నానిపోయి పక్కకు ఉంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కస్టర్డ్, అది మొత్తం బయటకు తీసి మిక్సీ జార్లో వేసుకొని ఇది మిక్సీ పట్టాలండి. అప్పుడు చాలా క్రీమీగా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి తిప్పిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, అది ఒక 5-6 డ్రాప్స్ అట్లా వేసేసి మంచిగా తిప్పండి. దీని ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. అలా మిక్సీ పట్టినాక మనం ఏ బౌల్లో అయితే వేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లోనే గ్రేప్స్, మనకి ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని ఏముండదు, మన ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. నేనైతే గ్రేప్స్, ప్రోమోగ్రానేట్, యాపిల్, బనానా వేసాను అనమాట. బనానా కూడా కట్ చేసి వేసేసుకుంటున్నా. యాపిల్, బనానా ఎప్పుడు కానీ ముందు కట్ చేసి పెట్టుకోకండి, బ్లాక్ నలుపు వచ్చేస్తే మీ అందరికి తెలిసిన విషయమే. కలుపుతున్నప్పుడు అప్పటికప్పుడు వేసుకోండి. మిగతా ఫ్రూట్స్ ముందు వేసుకున్నా కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ యాపిల్, బనానా మాత్రం అప్పటికప్పుడు కట్ చేయండి. ఇలా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ముందుగా చేసిన గులాబ్ జామ్ ఉంది కదా, అది పైన కట్ చేసి వేసుకున్నాను. దానిపైన డ్రై ఫ్రూట్స్ పొడేసాను అనమాట. అంటే కాజు, పిస్తా, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన డెకరేట్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మీరు ఇంకోసారి ఇది కానీ చేసుకొని తిన్నారంటే ఫ్రూట్ కస్టర్డ్ ఇలా తప్ప ఇంకెలా చేసుకొని తిన్నారు, అంత బాగుంటుందండి. గులాబ్ జామ్తో అయితే ఎక్సలెంట్ కాంబినేషను. ఐస్ క్రీమ్తో ఎప్పుడు తినేదే కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. డ్రై ఫ్రూట్స్ తగిలితే అంతా హెల్దీనేనండి. దీంట్లో పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసేసి పైన గులాబ్ జామ్ పెట్టామనుకోండి, చక్కగా గులాబ్ జామ్ గురించి అయినా తినేస్తారు. అవునంటారా కాదంటారా కదా? కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.